IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజుల నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేయబోతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎంపీగా రాజీనామా చేయబోతున్నారు. అలాగే ఎమ్మెల్యేగా పులివెందుల నియోజకవర్గం ఖాళీ కాబోతుంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు అయితే రావడం జరిగింది. ఎప్పుడైతే సోషల్ మీడియాలో అలాగే కొన్ని ఛానల్స్లో కూడా ఈ వార్తలు బయటకు వచ్చాయో కొంతమంది ఊహాగానాలు అంటూ కొట్టుపారవేయడం జరిగింది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఘోర ఓటమిని చూశారు కాబట్టి కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా కొంతమంది ఏపీ రాజకీయాల్లో చర్చించుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి రోజున వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి సంబంధించి మంగళగిరి వచ్చి ఏపీ రాజకీయాలు ఏపీలోకి వచ్చి కడపలో ఉప ఎన్నికలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉప ఎన్నికలు వస్తే కనుక షర్మిల ఎంపీగా పోటీ చేస్తే నేను గల్లీ గల్లీకి తిరిగి ఆమెను గెలిపించేందుకు ప్రయత్నం చేస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విన్న తర్వాత ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కూడా ఒక పెద్ద దుమారం ఎరుగుతూ ఉంది. అందరూ కూడా ఊహాగానాలే అంటూ కొట్టివేసినటువంటి వార్తలు ఇప్పుడు నిజం కాబోతున్నాయంటూ అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి నోటి నుంచి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా కడపలో ఉప ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి వార్తల్లో కొంతమేర నిజం ఉంది అనేటువంటి ఒక అంశం మీద అనుమానాలు కలిగితే విధంగా కూడా ఆయన కూడా మాట్లాడడం, అలాగే షర్మిల పోటీ చేస్తే నేను కూడా వచ్చి ప్రచారం చేస్తానంటూ కూడా ఆయన కూడా ఒక మాట ఎప్పుడైతే చెప్పారో నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారా, కడప ఎంపీ స్థానానికి పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ ఇటు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచనలో పడవేసినట్లుగా తెలుస్తుంది. ఇటు ముందుగా ఊహాగానాలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ అభిమానులంతా కూడా కొట్టివేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకంగా ఎదగాలని చూస్తూ ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ఘోర ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏపీ రాజకీయాల్లో పుంజుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఏపీ ప్రజలు ముందుకు రాబోతున్నారు, రాజకీయం చేయబోతున్నారంటూ వైసీపీ పార్టీ అభిమానులు ఇంతవరకు కూడా భావించడం జరిగింది. కానీ ఉప ఎన్నికలు రాబోతున్నాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేయబోతున్నారు అంటూ ఎవరూ కూడా ఊహించలేదు. వైసీపీ పార్టీలో కూడా ఎప్పుడు కూడా ఈ విషయం గురించి చర్చ జరగలేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మాట నుంచి ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేటువంటి వార్త బయటకు వచ్చిందో ఇటు వైసీపీ పార్టీ అభిమానులు కూడా నిజమేనా అనేటువంటి ఒక అనుమానంలో పడవేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2019లో ఇలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయమ్మ కడప ఎంపీగా రాజీనామా చేసి తర్వాత పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకైతే వెళ్ళడం జరిగింది. వాళ్ళు రికార్డు మెజార్టీ సాధించి దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది అప్పుడు ఆ విజయం అనమాట. ఇప్పుడు అలాగే మరొకసారి దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడానికి రికార్డు విజయం మీద దృష్టి పెట్టడానికి ఆలోచన చేస్తూ ఉన్నారా అంటూ మరోపక్క కూడా వైసీపీ పార్టీలో ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారో ఇటు వైసీపీ పార్టీ అభిమానులు కూడా ఈ విషయం గురించే సీరియస్గా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ పార్టీ మీద ఏదైనా ఒక విషయం గురించి ఊహాగానాలు లేదా దుష్ప్రచారం వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా విమర్శించినప్పుడు కౌంటర్ వేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఎవరో కూడా ఈ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటర్ ఇవ్వకపోవడంతో వైసీపీ పార్టీలో కూడా ఈ యొక్క ఊహాగానాలు నిజమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఆలోచన చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ చెందినటువంటి సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా విమర్శించినా వాటికి మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పే వ్యక్తులు కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి కడపలో ఉప ఎన్నికలు రావట్లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయట్లేదు, అవన్నీ కూడా ఊహాగానాలంటూ ఎవరో కూడా సమాధానం చెప్పకపోవడంతో ఏపీ రాజకీయాల్లో ఈ విషయం గురించే చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాట్లాడిన కూడా ఎందుకు సైలెంట్గా ఉంటుంది, ఆ యొక్క రేవంత్ రెడ్డి మాటలు ఒకవేళ అబద్ధం అయితే మీడియా ముందుకు వచ్చి కౌంటర్ అవ్వచ్చుగా, లేదా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు నిజమే కాబట్టి కావాలని వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగా మౌనం వహిస్తుందా అంటూ అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. 2011 సీను కడప రాజకీయాల్లో రిపీట్ కాబోతుందా అంటూ అందరూ కూడా చర్చించుకుంటున్న తరుణంలో ఇటు ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే పరిస్థితులు ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే ఇటు వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షర్మిల తరపున రేవంత్ రెడ్డి ప్రచారానికి కడప వచ్చి అక్కడ ఆయన కూడా ప్రచారం నిర్వహిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా విజయం సాధించగలరా అంటూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని విజయమ్మ పేరు కూడా తెర మీదకి వస్తుంది కాబట్టి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అంటూ కూడా అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా చర్చ జరగడానికి కారణం
రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వారు చేసేటువంటి పనులకు అడ్డుగా నిలిచి ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించగలరా లేరా అనేటువంటి విషయం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు ఈ యొక్క ఊహాగానాలు తప్పు అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ముఖంగా వచ్చి సమాధానం చెప్పాలి అంటూ కూడా వైసీపీ పార్టీ అభిమానులు అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.